బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులైయుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులైయుండెదరు. 26వ అధ్యాయము 26, 27, 28 వచ్చినలో చదువుకుంటూ వచ్చాం. దాన్ని వారు భోజనమే చేర్చునుగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అంటే మొదటగా మనం ఏం చేయాలంటే ఆయన శరీరముని తినేవారముగా ఉండాలి. రెండోదిగా చూసుకుంటే 27వ వచనం, మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, దీని మీరందరూ త్రాగుడి, చాలు. ఒకటి ఏమని చేయాలి, ఒకటి తినాలి, ఇంకోటి త్రాగాలి. తినాల్సింది ఏంది, త్రాగాల్సింది ఏంటిది? తినాల్సింది ఏంది, త్రాగాల్సింది. తినేటిని ఏం పదార్థం అంటాం, ఘన పదార్థాలు అంటాం. త్రాగేటిని ద్రవ పదార్థాలు అంటాం. ద్రవ పదార్థాలు తింటారా? త్రాగుతారు. ఘన పదార్థాలని త్రాగుతారా? తింటారు. అంటే మనం దానికి దీనికి వ్యతిరేకంగా, ఆయన శరీరం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తినాలి. ఇది ఆయన రక్తం కాబట్టి ఏం చేయాలి, త్రాగాలి. అందుకే 28వ వచనం అన్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అంటే ఇది ఆయన ఏమన్నాడు, ఇది నా రక్తం. అంటే ఈ రక్తములో ఏముంది, ఎలాంటి దోషము లేదు, ఎలాంటి మలినము లేదు, ఎలాంటి డాగ్ లేదు, ఎలాంటి కల్మషితము లేదు ఆయన రక్తములో. ఆయన రక్తం వేయలేదు కాబట్టి ఇది నా రక్తం కొరకు అనేకులని ఈ రక్తం ఏం చేస్తుంది, పాప క్షమాపణ ఇచ్చేదిగా ఉండాలి. ఇందాక మనం చూసుకుంటాం దేవుడు ఎలా క్షమించాడు. ఆయన మన దోషములన్నీ కూడా ఏం చేశాడు, క్షమిస్తూ వచ్చాడు. అంటే ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ మనకు కలుగుతుంది ఉంటుంది. అది ఏ రక్తం అంటే అది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని. నిబంధన రక్తం అని చెప్పి ఒకటేసి నిబంధన కింద రాశారు చూడండి, ఒకటేసి ఏముంది, క్రొత్త నిబంధన. అంటే ఇది నాలుగంది క్రొత్త నిబంధన, అది నిబంధన చేశాడు దేవుడు మనతో. ఈ రక్తం తినా, ఆ శరీరం తినాలి, ఈ రక్తాన్ని త్రాగేవారు ఉన్నాం. ఇది నిరంతరం మనము ప్రభు వచ్చేంత వరకు లేదా మనం పోయేంత వరకు మనము దీన్ని చేస్తూ ఉండాలి. అలాగని యెషయా గ్రంథము చదువుకునే రీతిగా చూడండి. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. యెషయా గ్రంథం 1, ఆకాశమా యెహోవా మాట్లాడుతున్నాడు. ఒక్కరు చదివితే నాకు అర్థమైంది, అందరు చదివితే నాకు ఎట్ట అర్థమైంది. ఇక్కడ పోటీలు పడబాగండి. తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి, తగ్గించుకుని వచ్చి ఎవరు చదవకుండా ఉండబాగండి. మళ్ళీ తగ్గించుకోమని ఒకరు చదవండి, అర్థంగా ఉంటుంది. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసింది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరు యెషయా భక్తుడు దాని గురించి చెబుతున్నాడంటే, యెహోవా ఎవరు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించము. ఆలకించాలంటే ఏం కావాలి, చెవులు కావాలి. ఆకాశమా ఆలకించమంటే చెవులు. భూమి సేవ్యగము, అంటే సేవ్యగం అంటే వినటం, అంటే చెప్పిన మాట అంటే సేవ్యగము అంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసింది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే మన అందరం ఎవరంటే దేవుని పిల్లలం. మనం పెద్దవారిని అనుకోవచ్చేమో కానీ మన దృష్టికి మన పిల్లలు ఎలా ఉంటారు, వివాహాలు అయిపోయినా కూడా పిల్లలు పుట్టినా మన దృష్టికి పిల్లలుగానే ఉంటారు. మనకు కూడా ఎలాంటి దేవుడికి కూడా మనం ఎలాంటి వారు ఉన్నామంటే
అందుకే మీరు నా పిల్లలు అని చెప్తున్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని ఇప్పుడు ఏం చేశారు? గొప్పవారు చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడి అంటే దేవుని మాట అతిక్రమము, అంటే దేవుని మాట వినందాన్ని బట్టి తిరగబడి ఉన్నారు చెప్పబడుతూ వచ్చింది. అంటే ఆయన పిల్లలమైన మనం ఎవరు కాదు తిరగబడేవారు. క్రైస్తవులు ఎవరు ఉంటారు? సంఘంలోనే. మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారు, సంఘంలోనే ఉంటారు. మన శత్రువులు ఎక్కడి నుంచో మన కుటుంబంలోనే ఉంటారు. శత్రువులు ఎక్కడి నుంచో మనకి రారు. అంటే మన శత్రువు మనం కాసుకొని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమో ఎక్కడి నుంచి అంటున్నారు? నేను పిల్లల్ని పెంచి గొప్ప నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్న? 5వ వచనము, నిత్యము తిరుగుబాటు అంటే నిత్యము తిరుగుబాటు చేసే ఆలోచన కలిగి ఉంటున్నాం. అంటే తిరుగుబాటు చేస్తే ఏమన్నారు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 59 తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు దేవుని అంబడింపగా వెనుదీటియు బాధాకర మాటలు వెతికి వ్యతిరేక మాటలు వంచుటయు హృదయం మోసపుచ్చుకొని అసహ్య మాటలు పలగబట్టి 13 చదివేమో 13 కదా నేను. యెషయా 59:13 తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటది. అంటే తిరుగుబాటు చేస్తే అండి ఏముంటుంది? యెహోవా దేవుణ్ణి విసర్జించడం అంటే విడిచిపెట్టుట. అంటే తిరుగుబాటు చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవుని ఉంటుందా? దేవుని ప్రేమ వాళ్ళలో ఉంటుందా? ఉండదు. దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. అంటే తిరుగుబాటు విసర్జించుట, దేవుణ్ణి విసర్జించుట అనమాట. మనం కానీ తిరుగుబాటు క్రియలు కలిగి ఉంటే దేవుణ్ణి విసర్జించడమే. అలాగనే ఇంకో మాట చూద్దాం చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం కింద భాగంలో ఉంటుంది చూడండి. ఆలోచించము, బలులు అర్పించడు కంటే ఆజ్ఞ గైకొండ్రియు పొట్టేలు కొవ్వు అర్పించడు కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ మనం చూసుకున్నట్టే ఏ వినాలి? ఆయన మాట వినేవారంగా ఉండాలి. అందుకే 23వ వచనంలో చూడండి, తిరుగుబాటు చేయుట సోది చెబుట అని పాపముతో సమానం. అంటే తిరుగుబాటు చేయుట యెహోవాను విసర్జించుట, తిరుగుబాటు చేయుట పాపముతో సమానము. అంటే కాదు, పాపముతో సమానమైనది ఇంకేదంటే ఆయన మాట వినటం కూడా ఇనుకపోవటం కూడా పాపమే. ఇంకా మన పాపం ఆయన కోపము మనకేంది? కోపం మనకేమిందంటే మన కోపం కూడా ఏం చేసేది? పాపాన్ని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే పాపం అంటే ఏదే కాదు, ఆ కోపం మనలో నిలిచిందనుకో ఏముంటుంది? మన కోపం ఎలా ఉండంటే ఉదయం వచ్చిన సాయంత్రం అస్తమించేలోపు మన భార్యాభర్తలైనా పిల్లల మీదైనా స్నేహితులైనా బంధువులు ఎలా ఉండాలి? మనం భార్యాభర్తలైనా ఎట్లా ఉండాలి? కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం సాయంత్రం లోపు ఇద్దరు మళ్ళీ చేయాలి, అవి కలిసిపోవాలి. అదే కానీ కోపంగా నిలుస్తుంటే మనకేముంటుంది? శత్రువు పని చేస్తుంది. కోపం ఒక్క దినం నిలిచి ఉంటే చూడండి, ఆ కోపం ఎలా ఉంటుంది? వారం 10 రోజుల దాకా. అదే విడిచిపెట్టామనుకోండి, మన హృదయం ఎలా ఉంటుంది? నెమ్మదితో ఉంటుంది. ఆ కోపం అంతేగాని ఏమంటాడు? కోపపడు కానీ పాపము చేయకూడదు, నిలిచి ఉండకూడదు. కోపం కూడా నిలిచి ఉండకూడదు. అంతేకాదు సమూయేలు అంటాడు, ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి 12వ అధ్యాయంలో 23వ వచనంలో, నా మటుకు నేనేమి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధము పాపము చేసేవాడు నగుదను. ఇంకా పాపం దేని చేయాలంటే ప్రార్థన, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయకపోయినా కూడా పాపమే. ఏది ప్రార్థన ఇతరుల గురించి నేను అంటాడు, సమూయేలు అంటాడు, నేను కానీ నీ గురించి ఇతరుల గురించి కానీ ప్రార్థన కానీ చేయకపోతే నా మటుకు నేను నీకు విరోధము పాపము చేసినవాడు. అంటే పాపము చేసేవారు ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎన్నిటి గురించి కాదు కానీ తిరుగుబాటు క్రియలు,
తిరుగుబాటు చేసిన వల్ల ఏంటి మన నష్టం మనం చూసుకుని అడిగితే అదిగా చూడండి. ఇరిమియా గ్రంథము 5వ అధ్యాయము, ఇరిమియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంగా మనం చదువుకుంటే, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నారు. ఒకటి తొలగిపోవటం ఎంత చెప్పాను కదా, తిరుగుబాటు చేస్తే విసర్జించుట లేదా విడిచిపెట్టుట లేదా తొలగిపోవుట. అంటే వాళ్ళు తిరిగిపోయిన వారు కొంటున్నారు. ఎవరెవరు అంటే ఈ జనులు తిరుగుబాటు ద్రోహము చేయొచ్చు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేస్తూ ఎక్కడ తొలగిపోతారు? దేవుని సన్నిధిలోంచి తొలగిపోయేవారుగా ఉంటారు. అంతేకాదు మనం చూసుకుంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనము, వారు సాగిలిపడి 16 ఇశ్రాయేలీలో పేరు పొందిన సభీకులను సమాజ ప్రతినిధులను నేను 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే ఆరోనులకు విరోధముగా పొగిడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వజములను ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీ మీద మీరు ఎలా హెచ్చించుకున్నారు అనగా. అంటే ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అది దేవుని మీద తిరుగుబాటే కాదు, దాని దైవ సేవకుల మీద గారు తిరుగుబాటు ఎవరి మీద చేసినట్టు దేవుని మీద తిరుగుబాటు. అందుకే సౌలు రాజుగా చేసినందుకు సమూయేలు బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను ఇలాంటి వాడిని రాజుని అభిషేకించాను. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు బాధపడబాకు, నిన్ను కాదు నిన్ను కన్నా ముందు సౌలు నన్ను విడిచిపెట్టాడు, విసర్జించాడు. సౌలు నన్ను విడిచిపెట్టాడు, నువ్వెందుకు బాధపడతావు? ముందు నన్ను విడిచిపెట్టాడు అని. చూడండి, మనం కూడా దేవుని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశారు? 250 మంది మోషేకు విరోధముగా లేచారు. దాతాము, అభిరాము, కోరా కుటుంబాలు, వీళ్ళందరూ 250 మంది లేచి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అందుకే 3వ వచనంలో అంటున్నారు, ఒక మాట అంటున్నాడు, వారు ఏదో పగుబడి ఏమన్నారంటే, ప్రతివాడును పరిశుద్ధి, సర్వ సమాజంలోను ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య అంటే అందరు పరిశుద్ధులే. కాదని ఎవరు అన్నారా? అందరు పరిశుద్ధులైతే అయితే విరోధం ఎందుకు వచ్చింది? అందరూ పరిశుద్ధులైతే విరోధం ఎందుకు వచ్చింది? పగ ఎందుకు వస్తాయి? అందరూ పరిశుద్ధులే కదా దేవుని సన్నిధిలో అనుకుంటున్నాం మనం. అంటే అందరూ పరిశుద్ధులు అయితే అందుకు మనకి ఇంకా సమస్యలు ఎందుకు? చక్కగా సాగిపోతాం కదా ఎక్కడికి, పరలోకానికి. మళ్ళీ సమస్యలు ఎందుకు? అందుకే కోరాకు, దాతాం, అభిరాములు కూడా దీంట్లో ప్రతివాడు, సర్వ సమాజంలో ప్రతివాడు ఎవరు పరిశుద్ధుడే. అంటే దేవునికి తెలియదా ఎవరు పరిశుద్ధులు కాదని? దేవునికి తెలుసు. మోషే ఎలాంటి వాడు తెలియదా? హారూన్ ఎలాంటి వాడు తెలియదా? దాతాము, అభిరాములు అంటే అలాంటి తెలియదా? అందుకు మీకు విరోధభావము కలిగిన వారు ఎలా పరిశుద్ధులు అవుతారు? తిరుగుబాటు చేసేవాళ్ళు ఎలా పరిశుద్ధులు అవుతారు? నువ్వు పేరు చెప్పుకుంటున్నావు, నేను పరిశుద్ధురాడిని అని చెప్పుకుంటే సరిపోయిద్దా? అంట. నీ క్రియలు కనపడతాయి కదా, నీ విశ్వాసం, నీ క్రియలు కనపడతాయి కదా, నీ క్రియలే నీకు బయట వేస్తావంటది అనమాట. నోట్లలో హృదయంలో ఉండదు, ఏం చేసేది? నోటు ధర బయటకు వచ్చేసి దాన్ని ఆగదు. ఒక 2 రోజులు ఆపినా 3వ రోజు అయినా అది కానీ పక్కడు చెప్పకపోతే ఎట్లా ఉంటుంది? ఎలా మనసులో ఊరుకోదన్నమాట, చెప్పిందాకా ఊరుకోదన్నమాట. ఎప్పుడు చెబుదాం వాళ్ళ కానీ చెబితే అప్పుడు ఇంకేం చేసిద్ది? ఈమె భారం దిగితే ఆమె భారం ఎక్కిద్ది. ఇప్పుడు ఆమె చేసింది మళ్ళీ ఇంకొకరు చెప్పాలి, ఆమె భారం దిమ్మని. అట్లా ఎట్టేం చేసింది? ఇదంతా ఒంగోలంతా బాగిపోయింది. కనకాలం దానియేలు ఇలాంటి వాడు అని. అంటే నేను దానియేలు అంటాం కాదులే, మీకు తెలుసు నాకన్నా. అంటే దాన్ని చెబుతానండి, మాటలు చెబుతున్నారు. అంటే విషయంలో మనం అలాంటిగా వారు ఉంటాం, తిరుగుబాటు అలాంటి వారు చేసేవారు ఉంటాం. మనం ఎట్లా పరిశుద్ధులం అవుతాం? తిరుగుబాటు చేసేవారమే. ఎలా పరిశుద్ధులం అవుతాం? అది మనకి యోగ్యమైనది కాదు. దేవుడు ఏం చేశాడంటే మన యోగ్యమైనది కాదు తిరుగుబాటు చేయట. పరిశుద్ధుల లక్షణాలు అసలు కావయి.
పరిశుద్ధులు అంటే ఎలా ఉండాలంటే నిత్యము దేవుని స్థుతించేవారు ఉండాలి. అన్నీ మనకి లోకముల విషయాలన్నీ మనకు కావాలి. అన్నీ సేకరించేలేకి హృదయంలో దేవుని మాసం స్థానం ఉండదు. ఈ స్థానం నింపుకోవాలన్నా కూడా ఏం చేస్తుంది? ఈ బయటికి పోతే కదా మనం కొత్తవి వచ్చేది. ఇప్పుడు సౌలు రాజుగా చేసినప్పుడు ఏమొచ్చింది? సౌలుకి క్రొత్త మనసు వచ్చింది. క్రొత్త మనసు వచ్చింది. ఇప్పుడు ప్రాత ఎన్నికలు తీసివేసుకున్నప్పుడు క్రొత్త మనసు, క్రొత్త ఆలోచనలు కలిగి ఉన్నాడు. అట్లా మనకు కూడా ఎలాంటి వాడు అంటే కొత్త సంవత్సరాలు వచ్చిపోతున్నాయి కానీ అది క్రొత్త మనసు రావట్లేదు. పాత మనసును మరలా తెచ్చిపెట్టుకుంటున్నా, విడిచిపెట్టిన దాన్ని మరలా తెచ్చుకుంటున్నా. అందును బట్టి మనం ఏం చేసినాడంటే పరిశుద్ధులుగా జీవించడానికి చాలామంది ఏం చేసినాడు? అందరూ పరిశుద్ధులు అనుకుంటాం, పరిశుద్ధులే. అయితే లోకం అయితే అనుకునేది వాస్తవంగా. లోకం అనుకోదా? అందరూ అనుకుంటాం మందిలో కూర్చొని వీళ్ళందరూ పరిశుద్ధులే. అది పరిశుద్ధులైతే చర్చిలో తగాదులు ఎందుకు? ఎందుకు గొడవలు ఎందుకు? ఎందుకు విరోధ భావాలు ఎందుకు? ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయి? అందరూ పరిశుద్ధులే. అంతే దాతం అభిరాలు అంటాం చూడు. దేవుడు అంటాడు విరోధులు అలా మోషే మీద హిరోదుకు లేచిన బట్టి ప్రతివాన్ పరిశుద్ధుడు యెహోవా మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకున్నారు అంటే ఆరోన్ల మోషే మీద మీరే నా పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు పరిశుద్ధులని అంటే మోషే చెప్పుకుంటున్నాడా? దేవుడు మోషే మిరియాము హారోను కూడా మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఒక మాట అంటాడు దేవుడు. మోషే ఎలాంటి వాడు తెలుసా? హారోను మిరియాము నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మీలాంటి వాడు కాదు. మోషే స్వాతికుడు, దీన మనసు కలిగిన వాడు. అలాంటి మోషే అంటే మోషేకి ఎక్కడొచ్చింది ఈ మనస్తత్వం? ఎక్కడ దేవుడు పిలుపుని పిలిచిన దాన్ని బట్టి కోపదారి అయిన మోషే ఎలాంటి వాడు? కోపదారి, మామూలు కోపదారి కాదు. కోపం వస్తే ఒక మర్డర్ చేయాల్సిందే. అలాంటి కోపదారిని ఏం చేశాడు దేవుడు? దీనుడుగా చేసుకొచ్చాడు. అది దేవునిగా సాధ్యమే కానీ అయితే మనం కూడా దీనులుగా ఉంటే, మనం కూడా దేవుని కోపం విడిచి దీనులుగా ఉంటే మనం కూడా స్వాతికులమే. కానీ మనం అలాంటి వారు ఉన్నాం. మనకు ఒక స్థానం పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంతమంది పోగయ్యారు చెడుకి? ఒక మంచికైతే పోగవరు కానీ చెడుకి 250 మంది పోగయ్యారు. అయ్యో 250 మంది సంఘంలో ఒక 40-50 మంది అయితే ఇందులో సగం మంది పోతే ఇంకా సగం మంది అట్ట అని దానిలో నిద్ర పడదు అనమాట. ఇక్కడ ఎడ చేయాలి అందరినీ అట్నే చూసినాడు. మనం చూసినాడు 250 మంది లేచారని పోగు. అయితే దేవుడు ఏమన్నాడంటే చూడండి, అక్కడ ఒక మాట అంటాడు చూడండి. 16:31 వచనము. అతను మాటలు ఎన్నో చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరివిడిసి భూమి మీద తను నోరు తెరిచి వారి కుటుంబాలను కోరా సంబంధాలందరినీ సాంపదను మింగివేసెను. అంటే కోరా కుమారులు తప్పించుకుంటూ వచ్చారు కానీ కోరకు సంబంధులు మాత్రం తప్పించుకోలేదు. అంటే తన బంధువులకు వాళ్ళు తప్పించుకోవాలి. దాతాము అభిరాములు వీళ్ళందరూ కూడా ఎవరంటే కోరాహు సంబంధులే, తిరుగుబాటులో పాలు పంచుకున్న వారే. అంతేకాదు ఇంకా వాళ్ళకు సహకరించిన వారు ఎంతమంది? 250 మంది. 35వ వచనం. మరియు యెహోవా ఎదుట అగ్ని బయలుదేరి ధూపార్పణ తెచ్చిన 650 మందిని కాల్చివేస్తూ వచ్చినారు. అంటే దాతాము అభిరాహులు కోరా సంబంధులు వాళ్ళే నశిస్తూ వచ్చితే ఇప్పుడు ఏమవుతుంది? పెద్ద ఘోష. ఇశ్రాయేలు ప్రజలు ఏమొచ్చింది? ఘోష. అంతే. ఈ ఘోష అంటే ఎంత బాధ వచ్చింది, ఎంతగా దేవుడు ఆ ఘోష కలుగు చేస్తూ వచ్చాడు. అయితే చేసిన దాని అక్కడ ఉండగా మరలా ఏం చేసిందంటే మరలా 250 మందిని ఎక్కడి నుంచి బయలుదేరిన అగ్ని? యెహోవా యొద్ద అగ్ని బయలుదేరి ధూపారం తెచ్చ 250 మందిని కాల్చివేస్తూ వచ్చింది. ఎందుకు? దానికి కారణము ఎందుకు 200 మంది కాల్చి? అందరూ పరిశుద్ధులే కదా, అందరూ నీతిమంతులే కదా, అందరూ యథార్థవంతులే కదా, అందరూ దేవుని భయభక్తులు కలిగిన వారే కదా. అది ఎందుకు 250 మంది? దేవుని సన్నిధిలో నుంచి అగ్ని ఆడిచి వచ్చింది. దేవుని సన్నిధిలో నుంచి. అంతకుముందు కూడా నిర్గమాకాండం ఉంటుంది. హారోను కుమారులు ఏం చేశారంటే దేవుని అగ్ని కాకుండా వేరే అగ్ని తెచ్చారు. చేస్తే ఇప్పుడు ఏం చేసింది? అది హారోను ఇద్దరు కుమారులు ఏం చేసింది? ఆ దేవుని అగ్ని కాల్చివేస్తూ వచ్చింది. అంటే ఏరే అగ్ని రావడానికి లేదు. ఇప్పుడు దేవుని అగ్ని ఎలాంటిదంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తూ వచ్చినారో వాళ్ళ ద్వారా ఏం చేశాడు? మొదటగా భూమి నీరేసి కొంతమంది చనిపోతూ వచ్చారు. మళ్ళా 250 మందిని ఎవరైతే వాళ్ళకు సహకరిస్తూ వచ్చారో వాళ్ళని అలా చంపలేదు. ఎలా చంపాడు? అగ్నితో కాల్చి.
అంటే కాల్చి పరిగెత్తుతుంటారేమో, మంటలైన అరుస్తుంటారేమో. చూడు అగ్ని కాలుతుంటే ఎలా ఉంటుంది బాధ, ఆ బాధ తట్టుకోలేక అంటాడు. అందుకే ధనవంతుడు లోకసువార్తలు ఏమంటాడు, నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పడుతున్నాను, అగ్ని జ్వాలల మధ్య మంటలు పడుతున్నా అన్నాడు. అంటే దేవుడు ఏం చేసాడంటే వాళ్ళని అగ్నితో కాల్చివేస్తూ వచ్చాడు. అంటే అట్లా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి, ఎందుకంటే నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందుని బట్టి అగ్ని బయలుదేరి 250 మందిని కాల్చివేస్తూ వచ్చింది. అలాగే మనం చూసుకున్నది ఇంకా ముందుకు కొనసాగి నడితే 16వ అధ్యాయము 41వ వచనము. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనుల విరోధంగా సణుకుచు మీరు యెహోవాను ప్రజలను చంపుతారని చెప్పి మరలా కొంతమంది పోయారు. ఒక ఎంతమంది అంటే నెరేసి కొంతమంది చనిపోయారు అనుకుంటే మళ్ళీ 200 మంది మోషేకి ఇరానికి ఎదురు చేస్తే ఈ 250 మంది చచ్చిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా సణుకులు పెరిగినాయి. మోషేకి అహరోనులకి కానీ బుద్ధి ఉందా? వాళ్ళు ఇంతమందిని చంపి చూడు దేవుని దగ్గర అగ్ని తెచ్చి కాలుస్తారా? వీళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళ ఏది చేసినా పాపం ఉండదని అనుకుంటారు. అది ఎవరన్నారు ఈ మాటలు? దేవుడు ఇంటూ వచ్చినాడు. దేవుడు ఇప్పుడు వాళ్ళకేం శిక్ష పడిందంటే చూడండి, 46 కింద చూడండి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, ఆ తెగులు మొదలుపెట్టిన అహరోను చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మీదకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రయత్నం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవుగా తెగులు ఆగెను. అంటే ఇప్పుడు ఎంతమంది మోషే మీద తిరుగుబాటు చేశారు? ఇప్పుడు మోషే 250 మంది చచ్చిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు మరలా సణుకులు మొదలైనాయి. మరలా ఇంతమందిని చంపారు మోషే వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు కోపం ఇందాక యెహోవా సన్నిధిలో ఏం బయలుదేరిందాక అగ్ని బయలుదేరింది. ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఏం బయలుదేరింది? కోపము బయలుదేరింది. ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. నేను వాళ్ళని ఇలాగ చేస్తే మరలా వీళ్ళెవరు మరలా పోగవుతూ వచ్చారు. ఒక చెడు చేయాలంటే ఎంతమంది పోగవుతూ ఎంతమంది అయినా వస్తారు. ఒక మంచిగా రమ్మంటే ఏమైనా వస్తారా? ఒక మంచిగా ఉండాలని కలిగారు. ఎందుకంటే ఉదయకాలం మేము కూడా సువార్తకి వెళ్తే ఆటంకపరిచారు మమ్మల్ని రావద్దని. ఎందుకు? మంచి మాటలే, చెడు మాటలేం చెప్పట్లేదు. మనం సువార్త ఏమైనా బుద్ధి మాటలేం చెబుతామా? దేవుణ్ణి నమ్ముకోండి, మన కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, పాపంలో ఉంటే మనకు ఉపయోగం ఉంది. అవి మాట చెబితే వాళ్ళకి ఎంత కఠినంగా ఉందో కఠినంగా వచ్చి ఆటంకపరుస్తూ వచ్చాడు. అంటే ఆటంకపరిచిన దేవుని సువార్త ఆగిద్దా? ఆగదు. అలాగే మనం చూసుకున్నాడు చూడండి. ఎందుకంటే శత్రువు అలా పనిచేస్తూ ఉంచాడు. ఆ తెగులు వాళ్ళు ఎంతమంది వచ్చారంటే చూడండి, తిరుగుబాటున చనిపోయిన వారు కాక 1400-700 మంది ఆ తెగులు చేసి వచ్చారు. అంటే వీళ్ళు తిరుగుబాటు వాళ్ళు కాదు. ఇందాక 250 మంది తిరుగుబాటు చేశారు కానీ, దాతాము అభిరాములు కోరాకులు బంధువులు తిరుగుబాటు చేశారు కానీ ఇప్పుడు ఎవరు? వీళ్ళు సణుక్కున్నవారు. ఎవరు వీళ్ళు? శనిగవారు. శనిగవారికి శిక్ష ఉంది. శనిగిన దేవుని సన్నిధి సనుక్కోకూడదు. ఆయనే చేయాలా పరిచర్య? మేము చేసేవాళ్ళం కాదా? మేము ఎన్నాల్సి ఉంటున్నాం మందిరంలో, మాకు మాత్రం లేదా చేయాలని ఆశ ఉండాలి. కానీ ఆశ ఉండాలి, ఇతరుల పరిచర్య కాదు. నువ్వు కోరుకో, దేవుడిని పరిచర్య నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నువ్వు కోరుకుంటే నువ్వు అడుగు దేవుడిని పరిచర్య నేను చేయాలని. ఒకరితో నువ్వు తీసుకోవడం కాదు. వాడిది నాకేంటి ప్రభు అంటే అయ్యాడు. ఒకరు అవసరమైతే ఇస్తాడు. అది కానీ చదువు. ఎందుకంటే మా అన్నయ్య నాకన్నా ముందు రక్షణ పడ్డాడు. మా సంఘంలో మా అన్నయ్య ముందు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నాకు కూడా అలాంటి ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? నేను కూడా మనలాగా పరిచర్య చేయాలి, మనలాగా ఉండాలని ఒక ఆశ కలిగింది నాకు. ఆశ కలిగి నేను కూడా ప్రార్థన చేస్తూ వస్తాను. ప్రభా, నీ మందిరంలో పరిచర్య చేయాలి కదా, నాకు కూడా ఆశ ఉంది ప్రభా అని నేను ఆశపడినప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే మా అన్నయ్య మొత్తం మందిరం ఆగిపోయాడు. ఆయన వేరే డ్యూటీల వల్ల ఆగిపోయాడు. మందిరం రాడు, కొంచెం ప్రాబ్లం వచ్చినాయి, దానివల్ల కూడా ఆగిపోయాడు. పరిచర్య కూడా ఆపేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు పరిచర్యలో నన్ను ఆడుకుంటూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు మన కన్నా కూడా అత్యధిక స్థానం నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆయనని తగ్గించుకొని ఉన్నాను కాబట్టి, ప్రభు పరిచర్య మీద నేను మక్కువగా కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నా హృదయాన్ని చూసినప్పుడు ఏం చేశాడంటే ఆయన పరిచర్య. ఎందుకంటే మేము ఎలాంటి పరిచర్య చేసాము లాజరు మొక్క బాగా తెలుసు. ఎందుకంటే లాజరు మొక్క మేమందరం కలిసి ఇంకోళ్ళు పరిచర్య చేసాం. లాజరు మొక్కతో కలిసి మాకన్నా ముందే ఉంది లాజరు మొక్క.
ఎంత పరిచర్య చేశాను నేను రక్షణ దినాల్లో. మందిరం కట్టాలంటే ఒక రాత్రికే కట్టాం. పడేయటం మందిరం, ఆదివారం మందిరం పడేయటం అయిపోయింది. మరలా తెల్లారి అన్నీ కట్టేసి రెండింటి దాకా మందిరం అన్నీ బిగేసి కట్టేసాం. తెల్లారి పొద్దున మందిరం అంతా కప్పేసాం. మళ్ళీ వారం వచ్చేలో మందిరాన్ని సిద్ధపరుచాం. ఎంత ప్రయాసపడ్డామో. ఎందుకంటే మందిరం కొరకు ఆ రేత్రంతా కూడా మాతో పాటు స్త్రీలు కూడా వీళ్ళు సహకరించేవాళ్ళు. మాకు మేజందా కూడా ఆ సాంగారు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు మా కోసం కనిపెట్టుకొని. మాకు ఇది ఇచ్చి మాకు సహకారులు ఉంటూ వచ్చారు. అందుకే నేను అప్పుడు రక్షణ పడ్డాను, కానీ బాప్టిజం తీసుకుని కొత్తగా మందిరంలో ఉంటూ ఉన్నాను. ఆయన దేవుడు. తర్వాత మా గ్రామానికి వచ్చాను. గరగాల ప్రార్థనా మందిలో దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక బాధ్యతలు అప్పగించి వచ్చా. ఇచ్చిన బాధ్యత దృష్టిలో కూడా నేను ఏం చేశానంటే తీసివేశాను. అడిగాను, వద్దు, నాకు నేను ఉండమంటే ఉంటాను, కానీ ఈ బాధ్యతలేని నాకు, ఎందుకంటే నాకన్నా ఉండాలి పెద్దవారు, వాళ్ళకి ఇవ్వండి. ఎవరైనా చెబుతారా మాట? అవకాశం ఇస్తే ఎవరు చెప్పరు. నేనేం చెప్పాను తెలుసా? వాళ్ళందరిని పెట్టండి, బాగుంటుంది, అందరూ అతను ఆసనం కలిగి ఉంటాడు, పరిచర్య చేస్తాడు ఆయన చెప్పినప్పుడు మరలా కబురు వచ్చింది నాకు. నువ్వు ఒప్పుకున్నానా అని. ఒప్పుకున్నా, నాకేం నాకు ఇబ్బంది లేదు. మరలా కబురు వచ్చింది. ఈసారి నువ్వు ఇద్దరు కలిసి ఉన్నాను. ఇద్దరు కాదు, నేను ఇద్దరం కాదు, మళ్ళీ ఇంకొక అతనే పెట్టండి. మేమిద్దరం ఒక ఇంటి పార్టీ వాళ్ళు ఉంటే ఏమంటారు, వీళ్ళిద్దరం ఒక ఇంటి పార్టీ వాళ్ళు ఉండి మనల్ని తాడి తెస్తారా అనుకుంటారు. వద్దని మరలా ఏం చేసి నేను అతన్ని పెట్టించాను. అది మరలా కబురు వచ్చింది. ఆయన ఇష్టపడ్డారా అన్నాను. సరే, వాళ్ళిద్దరు అకౌంట్ చేయమన్నారు నన్ను. నేను చేయను, వాళ్ళిద్దరు చేస్తారు అకౌంట్, నాకు వదిలా. మూడవరుగా నువ్వు ఉండాలి తప్పనిసరిగా అన్నారు. తప్పనిసరి ఉంటాను తప్పనిసరి. ఎందుకంటే పరిచర్య చేసేవాళ్ళు కావాలి. ఆయనైతే బాధ్యతగా చేస్తాడు. ఇతనైతే యవనస్తుడు, మనకన్నా ముందు ఉన్నవాడు, చిన్న స్థానంలో రక్షణ పడ్డాడు. వయసులో చిన్నవాడైనా మనం ఏంటంటే పరిచర్యలో బాగా నమ్మకంగా అన్ని విషయాలు యాక్టివ్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి అతను కూడా ఉండాలి బాధ్యత. అలా నేను ఇచ్చేసాను. దేవుడు నాకు ఇచ్చింది ఏం చేశాను నా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కోసం ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి కావాలి మనకి, అది మెయిన్ కావాలి. అందుకు సంఘంలో అందరూ క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఉండాలి. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ఏం చేస్తానంటే ఉంటాను. ఎంతవరకు ఉండంటే నా పరిచర్య ఎంతవరకు అంతవరకే ఉంటాను. అంతకుమించి నేను ఇతర విషయాల్లో కలుగజేసుకోను. నేనేదో డిమాండ్ చేయను, ఏదన్నా చేయను. సేవకుడు ఎలా చెబితే అలా పోతాం అని చెబుతాను. అంటే ఎన్ని నిమిషాలు కూడా ఎందుకు చెబుతున్నామంటే దేవుడు ఒక సమయం ఇస్తాడు. మన పరిచర్య ఏం చేశాడంటే మనది ఆగిపోయింది, దేవుడు నన్ను లేపాడనమాట. ఇప్పుడు పరిచర్యలో దేవుడు వాడుకుంటూ వచ్చింది, తన పరిచర్య కూడా వాడుకుంటాం. మన ఇంతవరకు ఇంకా పరిచర్య మొదలు పెట్టలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకొని తన డ్యూటీ మానేశాడు. అక్కడ మానేసి ఇప్పుడు ఏం చేశాడంటే నేను పరిచర్య చాలా నష్టపోయాను. నేను ఉపవాస ప్రార్థనలో నేనే ఒప్పుకోలు వర్తమానం చెబితే ఏడ్స్ ప్రార్థన చేసుకున్నాను. నేను ఇలా నష్టపోయానని. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడు అనుకోలేదు. ఒప్పుకోలు వర్తమానం ప్రార్థన చేసి ఫస్ట్ వర్తమానం వేసి సేవకుడు మనం చెప్పాలంటే కష్టం ఉంటుంది అన్నమాట. అలాంటి సేవకుడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నేనైతే తొణికరించను, చెప్పనన్ను, నాకు కుదరదు అన్ను. నువ్వు ముందుగా చెప్పు, సిద్ధపడతానంటాను. దేవుడు చెప్పినప్పుడు నేను సేవకుడు మాటలు ఆమోదించి చెప్పేవాడు. అంటే అద్భుతంగా దేవుడు మనం కోరుకుంటూ రాదు. నేను అడగను సేవకులను కానీ ఎవరిని. నేను వాక్యం చెబుతాను, నాకు ఇవన్నీ ఎప్పుడు నేను అడగను, అడగను కదా. ఎందుకంటే దేవుడు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఆటంకం పెడితే ఆగిద్దా? ఆగదు. ఎందుకంటే ఆయన కన్యాపురం చేపించుకున్నాడు. ఇంక పరిచర్లో నేనే వాడబడుతూ వచ్చాను. ఎందుకంటే 40 రోజులు 60 రోజులు అయిన వాక్యాల ఎవరికి వాడాలి. అంటే ఇప్పుడు నేను అటుబట్టినా దేవుడు అంతే, ఎవరిని వాడుకోవాలో సమయంలో వాడుకుంటాడు. ఇప్పుడు మనం అనుకుంటాం నాకు ఈ లేదే, నాకేది. ఎవరు ఇచ్చేది? ఇచ్చాయని ఆయన అడగాలి, కానీ ధాన్యాలు అన్ని ఇస్తాడా? ధాన్యాలు ఎన్ని ఇస్తే ఫలించదు. దేవుడు ఇస్తే ఫలించింది. అంటే ఇప్పుడు ఎంతమంది పోగారు? శనిగిన వారికి 14,700 మంది చనిపోతూ వచ్చారు. ఎవరికి? దేవుని కోపానికి 14,700 మందికి చేయబడి. అంటే శనిగిన వారు అంటే తిరుగుబాటు చేసేవారు కన్నా అక్కడ ఇప్పుడు ఎవరు? శనిగిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే బయట కనపడవు కదా, శనుగులు వినపడతాయా? అవన్నీ బయట కనపడవు కాబట్టి ఎవరికి వాళ్ళు మన పరిశుద్ధులే కదా. సనుకు మన ఎవరు చూసారులే మనల్ని. ఎవరు? మోషే చూశాడా? హారోను చూశాడా? మిరియాం చూసిందా? వీళ్ళందరూ చూడలేదు కదా అని మనసులో అనుకుంటున్నారు. మోషే ఇలాంటి వాడు, హారోను ఇలాంటి వాడు, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి 250 మందిని కాల్చేశారే అని సణుగులు మొదలుపెట్టారు. వీళ్ళకి న్యాయమైన ఇదే అంటారు. అంటే ఇప్పుడు న్యాయం అంటే తిరుగుబాటు చేయటం న్యాయమా? వాళ్ళకి న్యాయం కాదు. ఈ తిరుగుబాటు చేయటమా? మీరు పరిశుద్ధులు అన్నారు కదా, మీరు పరిశుద్ధులు కదా. దేవుడు ఎందుకు మిమ్మల్ని తప్పించలేదు? ఎందుకు మిమ్మల్ని ఆహుతి చేశాడు? ఎందుకు భూమి నెరిచి మిమ్మల్ని మింగేసింది? ఎందుకు? దీనికి కారణం అంటే
మన తిరుగుబాటు దేవుని విషయంలో సరైనదిగా లేదు కాబట్టి దేవుడికి తీసుకున్నాడు. ఇప్పుడు శనిగిన వాళ్ళు ఎంతమంది శనిగారు దేవుడికి తెలుసు కాబట్టి అంతమందికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అందరూ దేవుడు ఏం చేశాడు? అది ఆయన కోపం ద్వారా ఆయన తెగులు పంపించేశాడు. కోపం వచ్చి ఆ తెగులు ద్వారా అనేక మంది నశింపోతూ వచ్చారు. చూడండి, ఎందుకంటే దేవుని కోపముకి మన కోపం రేపేవారముగా మనం ఉండకూడదు. దేవునికి మనం ఎలాగ ఉండేవారు ఉండాలంటే, అందుకే చూడండి, సంఖ్య మనం చూసుకున్న రీతిగా సంఖ్యాకాండం చూసుకుంటూ వచ్చాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనము. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్టే, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, సవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. అబ్బో, ఇంకా వాళ్ళ సనుగులు ఎలా ఉన్నాయంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇంకా సరి చేసుకోవాల్సి పోయింది. ఏం చేస్తాం? ఒక తప్పు చేస్తే మెదలకుండా అంతవరకు సరిపోయింది. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు దావీదు కూడా ఏం చేశాడు? బెతిష్బలో తప్పు చేశాడు. తప్పు చేసినాడు ఏమన్నా ఊరుకున్నాడా? మరలా తన భర్తను ఏం చేశాడు? చంపించాడు. సరే, చంపించినాడు ఏమో ఊరుకున్నాడా? గర్భిణి చేశాడు. గర్భిణి చేసి ఇప్పుడేమో భర్త మీద నెట్టాలని చూశాడు. భర్త దాన్ని తగ్గిపోపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసి భర్తనే చంపించాడు లేఖను పెట్టి యుద్ధంలో. అంటే ఇప్పుడు తప్పు మీద తప్పు చేశాడు. చూడండి, అంటే మనం కూడా అంతే. సరి చేసుకోం, కానీ దానికి ఏం చేసి కఠినం చేసుకొని ఏం చేస్తాం? ఇంకొకరు మనం కఠినం చేసుకొని ఇంకా కీడు చేసేవాళ్ళం ఉంటాం. అది ఇప్పుడు మనిషి దేవుడు వాళ్ళకి సమృద్ధి అయిన దేవదత్తల ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమన్నారు చూసావా? దేవుని మీద సనిగది సహ్యసారం లేని అన్నం. అది ఎలా ఉంది? వాళ్ళకి దృష్టికి అసహాయమైనది ఎందుకని కనపడిందంట. అంటే చేదరించుకుంటున్నారు. అంటే దేవదత్తల అన్నం పెడితే మనం చేదరించుకుంటూ ఉంటాం. చూడండి, ఎంతగా సమృద్ధిగా దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అంటే ఆహారం ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నా బట్టలు పొతగిలినాయా? చెప్పులు వారు దిగిందా? వాళ్ళకు పైన మేఘస్తంభం ఉంటూ అగ్నిస్తంభం ఉంటూ వాళ్ళు నడిపించాడు కదా. అరణ్యంలో నడిచినా ఎక్కడ నడిచినా వాళ్ళకి ఏమన్నా చెప్పులో నరిగినాయా? గుడ్లేం పాతగిలినాయా? ఒంటికేమో చెమట పట్టిందా? ఎక్కడ పట్టదు. ఎందుకంటే మనకైతే చెమట పడింది. ఇప్పుడు అమెరికా, కెనడా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్తే చలి, బట్టలు అసలుకి చెమటాసనే రావన్నమాట. స్నానం చేయకుండా కూడా కొనుక్కోవచ్చు. అంటే అలా ఉంటుంది వాతావరణం. అంటే చలి అలాంటివి మంచుగడ్డలు ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీళ్ళు ఎలాంటి వారంటే ఆహారం ఎలా ఉంది? మాకు సహిసారం లేని ఆహారం అని సనుక్కుంటూ వచ్చినారు. అందుకే కీర్తన గారు 106వ కీర్తన 33వ వచనంలో 106వ కీర్తన 33వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 106వ కీర్తన 33 చదువుంది. ఎట్లనగా వారు అతని ఆత్మ తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరు ఆ మాట పలికింది? మోషే. చూడండి, లాస్ట్గా ఏమి అనిపించారు? మోషేతో కూడా అనిపించారు. కాని మాట పలికేదాకా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు? మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. మోషే తిరుగుబాటు చేసిన మాట ఇప్పుడు మోషే కూడా ఏం చేశారంటే అన్నట్టు సహనమే ఎందాక ఉంటుంది. సహనం ఉండి ఏం చేసింది? ద్రోహులారా అని ఒక మాట. వాళ్ళు అన్నందుకు దేవుడు ఊరుకున్నా. ఇంత తిరుగుబాటు చేసేవాళ్ళు వదిలిచిపెట్టి ఇప్పుడు మోషే అని ఏమంటాడు తెలుసా? మోషే నువ్వేమన్నావు తెలుసా? ఎవరు వాళ్ళు? నా ప్రజలు, నేను కోరుకున్నవారు, నేను పిలుచుకున్నవారు, నేను విడుదల చేసిన వాళ్ళని శ్రమల్లో నుంచి కష్టం. నా ప్రజలతో నువ్వు ద్రోహులు అంటావా? అంటే నువ్వు కానాను చూస్తావు కానీ కానాను ప్రవేశించావు. అంటే ఒక్క మాట అనేది మోషేకి ఏం చేసిందంటే కానాను కోల్పోతూ వచ్చాడు. అది తర్వాత ప్రవేశించాడు కానీ ప్రస్తుతం మాత్రం ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతమంది బయలుదేరాడు? 6 లక్షల కాలుబొమ్మలు బయలుదేరితే కానాను జరబోలికి ఎంతమంది చేరారు? ఎవరు? యెహోషువ, కాలేబు చేరారు. వాళ్ళిద్దరూ చనిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళిద్దరే వచ్చారు కానాను చేరారు. అంటే మిగతా లక్షల మంది ఏమైపోయారు? అరణ్యములో ఏం చేశారు? ఆకులు రాలినట్టు రాలిపో. ఎందుకు? షణుగులు గొణుగోలు అలా తిరుగుబాటు. అయితే ఎవరు చేరారు కానారంటే? వాళ్ళు సంతానం చేరారు కానీ బయలుదేరిన వారు మాత్రం ఇద్దరే. ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే. బయలుదేరిన వారు చేరింది. మోషే ఎక్కడ చేరలేదు.
చూపించాడు. ఆ మోయాబు కొండలే పర్వతంలో ఎక్కి దేవుడు ఆ కానాను చూపించాడే కానీ అక్కడే మోషేకు మృతి పొందాడు. కానీ మోషే సమాధి దొరికింది తెలుసా? ఎవడు తెలియదు ఇప్పటికి. ఎందుకు దాచాడు తెలుసా? ఇప్పుడు దేవుడిని విడిచిపెట్టి ఎవరిని మొక్కుతారు? మోషేని మొక్కుతారని దేవుడికి తెలుసు. ఎందుకంటే ఇత్తడి సర్పం పెడితేనే ఆ ఇత్తడి సర్పం ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఇత్తడి సర్పనే చూస్తున్నారు. ఏదైనా అది అవసరాన్ని బట్టి అక్కడ దేవుడు ఏం చేశాడు చూడమన్నాడు. దాన్ని కొనసాగిస్తున్నప్పుడు హిజ్కియా చూశాడు ఇదంతా. ఇదే చూసి ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని మందిరంలో ఉన్న ఆ ఇత్తడి సర్పం ఏం చేశాడు తెలుసా? బయట తెచ్చుకొచ్చి చిన్న భిన్నం చేసేసాడు దాన్ని. అంటే దాని చిన్న భిన్నం అంటే దాని ఆకారం అనేది లేకుండా చేసేసాడు అనమాట. ఇప్పుడు తీసి ఇప్పుడు ఏం చేశాడు? క్రీదోను వాగులో కలిపేశాడు నీళ్ళలో దాని ఆకారం. ఎందుకంటే మరలా దాన్ని పూజిస్తారు. అలాగనే మోషేని కూడా అలా చేస్తాడని దేవుడు ఏం చేసింటే ఇప్పటికి మోషే సమాధి ఎక్కడుంది ఎవరికి తెలియదు. లేకపోతే మోషేని కూడా విగ్రహాలకు చేసేవాళ్ళేమో. అంటే ఎందుకంటే మన దేశం ఎలా ఉంటుందంటే ఏది మొక్కుతే అది. చెట్టు మొక్కితే చెట్టు మొక్కుతున్నారు, రాయి కనపడితే మొక్కుతున్నారు. ఏదైనా విగ్రహం రాయి బయటపడినా అవన్నీ ఆ రోజు ఏం చేశాడు? రాసేవాళ్ళు రాళ్ళ మీద ఆ శాసనాలు రాశారని అది మొక్కుతున్నారు. రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ. అంటే దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుడు లేరు. ఊరికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు ఉండరా? లేరు. దేశానికి ఒక దేవుడు ఉంటారా? ఒకే దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి. ఆయనకుంది. ఎందుకంటే భూమి ఆకాశములు సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన మీద మనం ఉండాలి. అందుకే సంఖ్యాకాండం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు సనుక్కుంటూ కొనుక్కున్న వల్ల ఎంతో నష్టపోతూ వచ్చారు. అందుకని చూడండి కీర్తనగా 106:43 వచనంలో 106 కీర్తన 43 వచనము. అనేక పర్యములు ఆయన వారిని విడిపించెను. ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేసి వచ్చిరి. తమ దోషముల చేత హీన దశ నొందిరి. ఏమైపోయారు? తాము ఏంటంటే తిరుగుబాటు చేస్తే ఏం చేసుకొచ్చారు వాళ్ళు? హీన దశకి. అంటే హీన దశ అంటే లేమికి వచ్చారు. ఒకప్పుడు సమృద్ధిగా ఉండా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? లేని స్థితికి హీన దశకు వచ్చేసారు. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఫస్ట్లో ఉండే విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది? హీన దశకు వచ్చింది. అంటే ఆ విశ్వాసం లేదు, ఆ ప్రేమ లేదు, ఆ ఆసక్తి లేదు. మందిరం ఇప్పుడు హీన దశకు వచ్చింది. అంటే మందిరం పోదాం సమయం ఉందను పోదాంలే, సమయం మందిరం పెట్టబోలు పాడదాంలే అని అంటే అలాంటి స్థితికి వచ్చింది. అందుకే న్యాయాధిపతుల్లో మాట అన్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము, 6వ అధ్యాయము 6వ వచనం మాటలు చూడండి. కింద నేను చదువుతాను చూడండి. దేశము పాడు చేటుకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అంటే ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చారు వీళ్ళు? హీన దశకు వచ్చినారు. అంటే అప్పుడు దాకా దేవుని మాట వినం, అన్నీ ఉంటే దేవుని మాట వినం, అన్నీ ఉంటే దేవుని మనం సేకరించాం, అన్నీ ఉండగా దేవుని విడిచిపెట్టేవారు ఉంటాం. ఇప్పుడు హీన దశకు వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు మిద్యానుల వల్ల ఇశ్రాయేలు ఏం చేశారు? హీన దశకు వచ్చారు. దేవుడు ఏం చేశాడు? మిద్యానులకు అప్పచెప్పాడు దేవుడు ఇశ్రాయేలు మాట విన్న దాన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళు ఎంటాస్థితికి వచ్చారండి. వాళ్ళు హీన దశకు వచ్చి యెహోవాకు ఏం చేశారు? మొరపెట్టిరి. అంటే దేవుని బ్రతిమలాడుతున్నారు. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నారు, ఇప్పుడు మొరపెడుతున్నారు. అంటే దేవుడు మనల్ని కూడా ఎలా ఎంతవరకు చేస్తారంటే ఆయనకి అడిగి హీన దశకి తెచ్చిన దాకా మనం ఏం చేస్తాం? ఆయన మాట వినం. 12 సంవత్సరాలు రక్తకాల స్త్రీ ఏం చేసింది? తన యొక్క 12 సంవత్సరాలు చేసింది ఉన్న ఆస్తి అంతా ఏం చేసింది? ఏర్పరుచుకున్నాక అప్పుడు వచ్చింది జ్ఞాపకం. ఎవరు? అప్పుడు దాకా దేవుడు జ్ఞాపకం వచ్చినా డబ్బు కనపడుతుంది కదా. ఎప్పుడైతే మొత్తం ఖాళీ చేయబడతాడు దేవుడు ఏం చేశాడు? ఖాళీ చేయబడితే వచ్చాడు. అప్పుడు వచ్చింది ఆమెకి. అప్పుడు వచ్చింది ఎప్పుడు? డబ్బు అంతా పోయినాక దేవుని దగ్గరికి వెళ్ళాలని వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఆయన నిన్నాసి రాకుండా ఇప్పుడు వచ్చావు నెట్టాడా? ఆయన తెచ్చాడు. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? డబ్బు ఉన్నప్పుడు లేదు సమాధానం. ఇప్పుడు ఆమెకి ఏమకి వచ్చిందంటే దాని డబ్బు నివారణమైంది, హృదయంలో ఏమొచ్చింది? నెమ్మది, సమాధానం వచ్చింది. అలాగని దేవుడు ఏం చేశాడంటే మనం కూడా ఆయన మాట వినపోయినప్పుడు ఏం చేశాడంటే మిద్యానులకు ఇశ్రాయేలుని అప్పచెప్పినట్టు శత్రువుకి మనల్ని అప్పచెప్తాడు. హీన దశకు తెస్తాడు దేవుడు. నువ్వే దిక్కు అన్నదాకా తెస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ హీన దశ తెచ్చినప్పుడు అప్పుడు మొరపెడతాం దేవునికి, ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం, తన బాధను ఎల్లబోస్తాం, మోకాళ్ళ నుంచి లేగము. ఎందుకంటే మన ఒక ఆయన ఒప్పుకున్నాడంట. ఏం చెప్పుకున్నాడు? ఎవరు ఒప్పుకున్నాడు తెలుసా? జాన్ సుబ్బాటు నాన్న. ఎన్నాళ్ళు ఒప్పుకున్నాడు తెలుసా? నిన్న చెప్పాడు పెళ్ళిలో. నిన్న పెళ్ళిలో ఆ మాట చెబుతూ వచ్చా.
40 దినాలు చెప్పాడు, ఒప్పుకున్నాడంట. 40 దినాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానే ఉన్నాడంట. అంటే ఆయన ఎన్ని పాపాలు చేశాడో అన్నీ తలుసుకుని వచ్చి గుర్తుకొచ్చిన వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నాడు. 40 దినాలు ఒప్పుకున్నాడంట. ఒక్క దినం కాదు, అన్ని పాపాలు చేశాడట ఆయన. అన్ని చేస్తే ఆయన వివాహంలో వాళ్ళ నాన్న గురించి చెబుతూ ఆ మాట అన్నాడు. 40 దినాలు ఒప్పుకున్నాడు మా నాన్న అని ఆయన గర్వపడుతున్నాడు దానికి. అంటే దేవునిలో ఉన్నందుకు సంతోషపడ్డాడు. అంటే మనం కూడా ఎలాంటి వారు అంటే హీన దశ నుండే వారు ఉంటాం. అంటే మనం చెప్పిన రీతిగా ఆయన మన దోషంలో వచ్చేది మనకేం హీన దశ నొందించాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ప్రజలు కూడా ఏం చేసిన హీన దశకి వచ్చినట్టు మనకు కనపడింది. ఆ రీతిగా మనం తిరుగుబాటు చేయకుండా ఉండేవారు ఉంటాం. తిరుగుబాటు చేస్తే ఎంత నష్టం ఉందో, ఎంత ఇదిగా ఉంది నష్టం చూసాం కదా. ఎంతమంది నశించిపోతూ వచ్చారు. సణుగులొద్దు, గొణుగులొద్దు. మన మాట ఎలా ఉండాలంటే పరిశుద్ధమైతే అవునంటే అవును, కాదంటే కాదు. రెండే. లేదా ఒక అబద్ధం ఆడేవనుకో దానికి మన నిన్ను అతికియాలో, దానికి అతికేయటం ఏమైనా అయిద్దా? అదే ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మాట్లాడితే ఎట్టుంటుంది, అబద్ధం ఆడితే ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఎట్టుంటుంది, గోడ కట్టినట్టు ఉంటుంది. గోడ కట్టిన అంటే వాళ్ళు అసలు నవరో, మీరు అంతకు బాధపడబాకండి, నవరో వాళ్ళు గోడ కట్టినట్టు ఉంటుంది. ఏంటంటే అబద్ధం అంత గట్టిగా మాట్లాడు. అదే మగవాళ్ళు అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది తెలుసా? తడి కడితే ఎలా ఉంటుంది? అన్ని సందులే. అంటే అప్పుడే బయటపడిపోతారు వీళ్ళు. మగవాళ్ళు అప్పుడే తెలిసిపోయింది. అబద్ధం ఆడి నవ్వుతారు వరకనే. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు ఇంత తెచ్చావు డబ్బులు, నాకు 500 ఇచ్చావు, మిగతా డబ్బులు ఏం చేశాను? అబ్బే నేను ఇంత నిజంగా చెప్పాను. నవ్వుతారు. నవ్వేలేక తడిక అంటే సందులు. అంటే ఆడవాళ్ళు అబద్ధం గోడ కట్టినట్టు, మగవాళ్ళు అయితే తడికలాగా ఉంటారు. అంటే మనం అలాంటి వారికి ఉండకూడదు. ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరం పరిశుద్ధులమైతే ఎక్కరలు ఎందుకు, కొరతలు ఎందుకు? అన్ని విషయాలు మనం ఎలా ఉండాలంటే దేవునికి లోబడి జీవించాలి. హీన దశకు వచ్చిన దాకా ఉండకూడదు. మనం దేవుడు ఉండగలనే ఇసాకు వల్లి మనం ఏం చేయాలి? ఫలించాలి. ఇలా క్రమక్రమముగా ఫలించాలి. ఒక్కసారి ఎదిగితే ఏం చేసింది? ఎదుగుదల విరుగుడైతే మళ్ళీ అట్లా కోరుకోకూడదు. మనం ఇంకో స్టెప్ బై స్టెప్ మన విశ్వాసంలో కానీ మనం ముందుకు పెరగాలి. కానీ అలా ఒక్కసారి నేను భక్సింగారు లాగా ఉండాలనుకుంటే అవుతుంది అదే. అంటే అలాంటి కోరికలు ఉండాలి. పరిచర్య నేను కూడా కొంత ఆయన అనుసరించి దైవజనులు చూపించిన మాదిరిగా నడవాలి అని కోరుకొని ముందుకు కొనసాగదాం. ఆ రీతిగా మనం ఉండాలని, మనం ఎలాంటి వారు ఉండబడితే అందుకంటే నేను యెహోవా ఏం చేశాడు? నేను భూమి ఆకాశమా ఆలకించము, భూమి సేవకము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసింది వారు నా మీద తిరగబడినాడు. ఎవరు సాక్షులు పెట్టాడు దేవుడు మనకి? భూమిని ఆకాశం పెట్టాడు మన మీద సాక్షులుగా. ఉదయనా నీళ్ళు అందరూ చెప్పపోవచ్చా మీ సంఘంలో మగవటాన? అది భూమి ఆకాశం మాత్రం తప్పనిసరిగా దేవుని దగ్గర ఒప్పు చెప్పిద్ది. ఇదిగో ఎక్కే మాట, అది అన్న మాట ఆశీర్వదించను కాక. ఇంకా తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సమయంలో కొన్ని మనం ముందుకు కాల్చాలి. ప్రభు లేఖన భాగాలు ఆశీర్వదించాలి. రెండే మోకాళ్ళ మీదకి వచ్చి